పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఇంకో ఒక వారమును పూర్తి చేసి మనము మరి ముఖ్యంగా రేపటి దినం సాయంత్రం నుంచి ప్రారంభం చేయబోతున్నటువంటి పవర్ మినిస్ట్రీని ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించి వస్తున్నటువంటి దైవజనులందరినీ ఆశీర్వదించి ఫాదర్ మైకిల్ డీకొన్న ప్రత్యేకమైనగా దేవుడు ఎన్నుకోబడినటువంటి కుమారుని ఆశీర్వదించి మా అందరినీ నడిపించుటకు వరములతో ఫలములతో నింపబడాలని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక వడకం. ప్రభు అందరినీ దీవించాలని, దానితో పాటు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దినము ఇక్కడ దివ్యవాక్య కేంద్రంలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసినటువంటి ఫాదర్ డేవిడ్ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ఫాదర్ గారి ద్వారా అనేక మందికి అక్కడ మేలులు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి ముఖ్యంగా రాబోయే దినంలో మంచి ఆరోగ్యం ఫాదర్ గారికి దయచేయాలని, ఫాదర్ డేవిడ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ వీ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆన్ యూ. ఫాదర్ గారు అనుకుంటున్న ప్రతి విన్నపమును ప్రభు నెరవేర్చమని ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే ఫాదర్ మేడిపల్లి కిరణ్ కుమార్, ఖమ్మం డైసిస్ చెందినటువంటి ఫాదర్ గారు, నేను ఆంధ్ర తెలంగాణ వచ్చిన టైం నుండి ఇప్పుడు దాకా అదే ప్రేమతో చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నటువంటి కుమారుడు ఫాదర్ కిరణ్ కుమార్ ఇప్పుడు చెన్నైలో సెమినరీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ గారిని కూడా దేవుడి హేరాళముగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ఫాదర్ కిరణ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గడిచిన కాలమంతా ఫాదర్ డేవిడ్ గారిని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా రాబోయే కాలంలో ఫాదర్ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, దీర్ఘాయుస్ కొరకు చేయుతున్న పనిలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఒక వ్యక్తి. పెరుమల అశ్విని, ఆ జన్మదినోత్సవంగా మంచి ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామి. సాలోమోన్కి మోకాలు నొప్పుల నుండి సంపూర్ణ స్వస్థత. నాగేశుడు గృహ నిర్మాణం త్వరగా పూర్తి అగునట్లుగా. పెరుమల యశోద మంచి ఆరోగ్యం. మహేష్ నాగేంద్ర కోర్టు కేసులో విజయం సాధించినట్టుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పెరుమల అశ్విని జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే సంతోష్ సునీత వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి త్వరగా వచ్చినట్లుగా, ఆగస్టు 2 తేదీ లోపల ఈ కార్యం జరిగినట్లుగా, సంతోష్కి రావాల్సిన డబ్బులు సమయానికి వచ్చినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రేణుక అనిరుద్ధికి ఆస్ట్రేలియా వీసా వచ్చినందుకు, క్షేమంగా ఆస్ట్రేలియా చేరినందుకు కృతజ్ఞతగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అగస్టిన్ మరియు విజయ. అలాగే రేపటి దినం నుండి జరగబోతున్నటువంటి ఈ గొప్ప సదస్సును ప్రభు దీవించమని కూడా మన ఉద్దేశంలో అర్పించుకుందాం. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రేపటి దినం నుండి ప్రారంభమయ్యే పవర్ మినిస్ట్రీకి వస్తున్న వారిని, ఫాదర్ గారిని, మా అందరినీ దేవుడు ప్రత్యేక తన చేతితో మా అందరినీ మా చేయి పట్టుకొని నడిపించాలని కీర్తన 32:8 ప్రకారం నీవు నడవవలసిన మార్గము చూపింతును, నీ మీద దృష్టిని నిలిపి సలహా ఇత్తును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. గాడ్ విల్ కీప్ హిస్ ఐస్ ఆన్ us and he will teach us, counsel us where to go. దేవా, మమ్మలను ప్రజలను నడిపించటానికి ప్రత్యేక జ్ఞానముతో మా చేతులను పట్టుకొని నడుపుము. కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి తల్లిదండ్రులను ప్రభు, అలాగే ఎన్నో పనులు చేస్తున్న అనేక మంది ఆ చేతులను పట్టుకొని వాళ్ళు చేసే పనులన్నింటినీ వాళ్ళ చేతులతోనే ఆశీర్వదించి వారి దిల్ల చేయమని పాడబోతున్నాం. యోహాను 14:6లో నేనే మార్గమని దేవుడు చెప్పాడు. ఆయన మార్గం మన కోసం తెరవబడునుగాక. ఆమేన్. The Lord said in John 14:6, I am the way, may the way open for each one of us. యెషయా 9:2 చీకటిలో నడిచి జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలో కమ్మిన తావున నడుచు ప్రజలు, వసించు ప్రజలు జ్యోతి వారి మీద ప్రకాశించను. యెషయా 9:2 Those who walk among the valley of darkness, among them God's light shines upon them. దేవుడే మనకు వెలుగు. ఆ వెలుగు మనల్ని నడుపుమని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా గమ్యము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు.
దినములలో నీ కాంతి నింపు నీవేగా లోక వెలుగు నా చేయి పట్టి నడిపించు యేసా నీవేగా నా మార్గము. ప్రభువే మన కన్నులలో వెలుగునిచ్చి దర్శనమిచ్చి దర్శనవరము జ్ఞానవరము అన్ని వరములు రేపటి దినం జరగబోతున్నటువంటి ప్రార్థన ద్వారా అందరి మీద రావాలని ప్రభుతో మాట్లాడుతూ ప్రార్థిద్దాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మోషే ప్రభుతో చెప్పాడు, నేను నత్తివాడను కదా, నాకు సరిగా మాటలు రాదు కదా అని. ప్రభు పలికిన మాట పాత నిబంధనలో, నీ నోట నా మాట పలికిస్తా, నిన్ను బాగుగా వాడుకుంటా. రేపటి దినం నుంచి జరుగుతున్నటువంటి ఆ ప్రార్థన ద్వారా ప్రవచన వరం వారు పాల్గొంటున్న ప్రతి ఒక్కరి మీద, నా మీద వచ్చే వాళ్ళందరి మీద రావాలని ప్రభుతో ప్రార్థన చేసుకుందాం. జెరమయా 1:9 కూడా ఇలాగే ఉంది. అంతటా ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనను, ఇదిగో నా పలుకులు నీ నోట పెట్టుచున్నాను అని ప్రభు చెప్పాడు. Jeremiah 1:9 also says like this, as God said to Moses, I will put my word in your mouth. You may be a stammerer, but I will give it to you. Same way in Jeremiah 1:9, the Lord said, He touched his tongue and said, From now I will put my words on your tongue. You go. దేవా, మా నోట నీ మాట మాత్రమే పలుకుటకు మాకు నేర్పమని పాడదా మా ప్రియమైన సహోదరి సహోదరులారా. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము.
నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదం. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా మార్గము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. అందరినీ వరములతో ఫలములతో నింపే రోజులుగా రేపటి దినం నుండి వచ్చే దైవజనులను నింపమని ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు శిష్యులతో పలికిన మాట, నేను మీకు ముందుగా గలిలయ వెళ్ళుతున్నాను. పయనంలో దేవుడు మనకు ముందుగా నడిచే దేవుడు. మత్తయి సువార్త 28:7. పాత నిబంధనలో కూడా ప్రభు అదే వాగ్దానంను ప్రజలకు అందించాడు. ఆదికాండం 28:15లో నేను చేదోడు పాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచూ ఉండును. ఐ విల్ నెవర్ లీవ్ యూ, ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ till I complete the race for which I have promised you. I will go and save you. Genesis 28:15. నిర్గమకాండం 23:20. ఎక్సోడస్ 23:20. నేను సిద్ధపరచు చోటికి మేము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. ఎక్సోడస్ 23:20 says like that, I will send my angel before you. దేవా,
రేపటి దినం నుండి పాల్గొంటున్నటువంటి దైవజనులందరినీ ఒక దూతలాగా ప్రజల కోసం పనిచేయుటకు ఈ 3.5 రోజుల లోపల వారందరినీ 3.5 సంవత్సరాలు నీవు శిష్యులను తయారు చేసినట్టు మమ్మ కూడా సిద్ధం చేసి నడుపుమయ్యా అని ప్రార్థిస్తామా, పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా గమ్యము. 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 నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. ఎన్నో ప్రయాణం చేస్తున్నాం. దేవుడు మనకు ముందుగా ఉంటే మన జీవితంలో అన్నీ లాభకరంగా, మనకు కాపుదలలో రక్షణగా మారును. దేవా, మా పయనంలో తోడుగా ఉండమని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
అన్ని వేళలో మనల్ని రక్షిస్తూ నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన రెక్కల క్రింద వస్తున్నటువంటి దైవజనులందరినీ రేపటి దినం నుంచి 3.5 రోజులు ఆయన రెక్కలలో దాచుకోమని భద్రంగా కాపాడమని, అలాగే మీ జీవితంలో కూడా అందరినీ దేవుడు సంరక్షణలో ఉంచుకోమని ప్రార్థించుదాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఇక్కడ జరుగుతున్న ప్రతి పనిని DMI 24/7 గ్రూపును పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. మన హృదయమును ప్రేమతో నింపే వ్యక్తికి పేరే పరిశుద్ధ ఆత్మ అని రోమీయులకు రాసిన లేఖ 5:5 చెప్తుంది. God's Holy Spirit fills our hearts with His love. Romans 5:5. దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ప్రేమ ఉంటుంది. అందుకే ఆయన పేరు ప్రేమామయుడు. 1 యోహాను 4:8. Where there is God, there is love. Where there is love, there is God. 1 John 4:8. ప్రభువా మా అందరినీ ప్రేమతో నింపుము. నీ వాక్యం చెప్తుందయ్యా, అన్ని వరములు గతించిపోతాయి, కానీ ఇది ఒక్కటే నిలిచి ఉండేది ప్రేమ. 1 కొరింథీ 13 All the gifts will pass away, only love never ceases, he said in 1 Corinthians 13. Fill us with that love, Lord, is our prayer in this. పాడుదామా. దైవ ప్రేమతో కుటుంబాలను దైవజనులందరినీ దేవుడు నింపి ప్రేమకు నిలయముగా ప్రేమను పంచే వ్యక్తులుగా దేవుడు మలచునుగా. ఆమేన్. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు ముందుండి నడుపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు
నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. ప్రేమకు కొరతగా మారిపోతున్నటువంటి కుటుంబాలలో ప్రపంచంలో ప్రేమ చల్లారిపోతుంది. దేవాని ప్రేమ మళ్ళొకసారి ప్రపంచానికి రావాలని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రేమ కోసం వెతుకుతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రయాణంలో చాలాసార్లు యాక్సిడెంట్కు గురి అవుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దైవజనులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గిఫ్ట్ రెట్టిట్లు పాల్గొని వరములు పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ స్థలంలో అనేక పనులు చేస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మ నడిపింపు దేవాన్ని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో తర్వాత కాల్స్ ద్వారా ప్రోగ్రామ్స్ ద్వారా ప్రార్థన విన్నపాలు రాసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి కార్యక్రమాల మీద దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రత్యేకంగా రేపు సాయంత్రం నుంచి 3.5 రోజులుగా అనేక మంది మినిస్ట్రీలో పరిచయలో ఉన్న వాళ్ళకు జరుగుతున్న ప్రోగ్రామ్ని జ్ఞాపకం చేసుకుని రోజు ఉపవాసం ఉండి ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయదలిచిన వారు ఉండండి. మీరు మా కోసం ప్రార్థిస్తే అది మీకే మేలుగా మారునుగాక. ఆమేన్. Yes, tomorrow onwards we are having the gift and the beautiful retreat for the servants of God. Pray that we may be filled with the Holy Spirit and pray in case you can make one fasting, one meal fasting. Continue to pray. చివరి గుర్తు, నీ ఆత్మతో నన్ను నింపుము యేసా, నీవే మా ఆదరణకర్త. ఎస్, దేవుడు తన ఆత్మతో మనలందరినీ నింపుటకే ఇన్ని కార్యక్రమాలు ఈ సెంటర్ని పవర్ హౌస్గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ పవర్ మినిస్ట్రీ కోసమే 3 రోజులు, అనేక రోజులు చాలామంది గడుపుతారు. 3 రోజులు ఈ పవర్ మీ మీద కూడా వచ్చును గాక. ఆమేన్. God will send his power and will become witness. That's what we read in Acts 1:8. దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనం సాక్షిగా మారిపోతామని అపోస్తలుల చర్యలు 1:8 చెప్తుంది. అంతేకాదు ఆయన ఆదరణకర్త, మనకు దేవుడు ఓదార్పునిచ్చాడు. కంఫర్ట్స్ us, he is a comforter. John 14:6, John 14:26, యోహాను 14:16, యోహాను 14:26. పాడి ముగించే లోపల దేవుని ఆత్మ మనందరినీ ఆవరించి ఆత్మీయ వరములతో నింపునుగాక. ఆమేన్.
నడిపించు యేసా నీవేగా నా మార్గము. నా చెయ్యి పట్టి నడిపించు యేసా నీవేగా నా మార్గము. నీ ఆత్మతో నన్ను నింపుము యేసా నీవేగా ఆదరణకర్త. 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 నడుపోమయ్యా నడుపోమయ్యా చేయి పట్టి మమ్ము నడుపోమయ్యా నడుపోమయ్యా యేసయ్యా చేయి పట్టి మమ్ము నడుపుమయ్యా. మన చేతులను దేవుడు పట్టుకున్నాడు. ఇన్నిసార్లు చెప్పాం. ఆ చేతులను పట్టుకొని ఆయన ఎక్కడ నడిపిస్తాడో అక్కడికి వెళదాం. మన జీవిత కాలమందా మనకు దీవెనగా దిమారునుగాక. ఆమేన్. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఆస్ట్రేలియాలో ఒక చిన్న సమస్యల మధ్యలో చిక్కుకున్నటువంటి ఒక బిడ్డను దేవుడు ఈరోజు అద్భుత రీతిగా దాని నుంచి బయటపడే మార్గంనిచ్చి ప్రభు దీవిస్తూ ఉన్నాడు. ఒక వ్రేలు లైట్గా కట్ అయినట్టు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఎట్లా జరిగిందో తెలియదు, కానీ దేవుడు దాన్ని మాన్పి నీకు స్వస్థతని ఇస్తాడు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమం కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఆయన మీ చేయి పట్టుకొని ఉండగా మనము ఆయన చేతులను పట్టుకొని ఉండగా దేవుడే మనను ముందుని నడిపించునుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్ము మీ కుటుంబాలను మరి ముఖ్యంగా పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్న వాళ్ళందరినీ దీవించునుగాక. As we hold the hands of the Lord and as He holds His hands, holds all of us, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you and lead you to the everlasting life and to the promised land now and forever. నా చేయి పట్టి నడిపిస్తావు, నా గమ్యం చేరుస్తావు, నమ్ముతున్నాను ప్రభువా.